బాపు రమణీయం 6వ భాగం 3/5/25. బాపు కార్టూన్ చక్రపాణి గారి మీద ఆయన బొమ్మ కార్టూన్. కింగ్ సైజు సిగరెట్లా షోగ్గా పొడుగ్గా, ఆప్తమిత్రుల అభిప్రాయ భేదంలా సన్నగా నాజుగ్గా ఉండేవాడే విజయ సారథులో సహారథి చక్రమ. భాషకి భావానికి మధ్య వ్యాకరణీకం నెరపిన పాణినీయం మేతిది. కళ్ళకి కాసుకి ఆ మధ్య పెళ్లి చేసి చూపిన చక్రపాణినీయం. సినిమా కలాటి. అక్క బావ అమ్మ నాన్న పాప నేను బాబు చిన్న కలిసికట్టుగా చూసేటట్టు కాదు సుమ ఎబ్బెట్టు ఒట్టు. సెన్సార పక్షంగా తీస్తే చాలు నన్నదా శాస్త్రం గుట్టు. అంటే సంటి వెధవ డిప్పకాయని కాదు, అయితే నాన్న చంటాడితో సుమ అన సబబా అవును సబబా మళ్ళ. కింగ్ సైజు సిగరెట్లా షోగ్గా పొడుగ్గా, ఆప్తమిత్రుల అభిప్రాయ భేదంలా సన్నగా నాజుగ్గా ఉండేవాడే విజయ సారథుల్లో సహారథి చక్రపాణి. భాషకి భావానికి మధ్య వ్యాకరణీకం నెరపిన పాణినీయం మేటి. కళకి కాసుకి ఆ మధ్య పెళ్లి చేసి చూపిన చక్రపాణినీయం. సినిమా కలాంటి చక్రపాణి సినిమా. అక్క బావ అమ్మ నాన్న పాప నేను బాబు చిన్న కలిసికట్టు చూసేటట్టు కాదు సుమా ఎబ్బెట్టు ఒట్టు. సెన్సార పక్షంగా తీస్తే చాలు నన్నదా శాస్త్రం గుట్టు. అంటే చంటి వెధవ దిప్పకాయని కాదు, అయితే నాన్న చంటాడితో సమమా అన సబవా కాదు. కంపల్షన్. కాలన్నాడు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ చేసినటువంటి రోప్ ట్రిక్ లీలగా గుర్తున్న వాళ్ళు 20th సెంచరీ ఫాక్స్ వారి కంపల్షన్ సినిమా చూసిన సినిమాకి మళ్ళీ వచ్చామనే భ్రమ కలగవచ్చు. ఒకే ఒక సన్నివేశం మీద, సన్నటి గద మీద, ఉత్కంఠ మీద హిచ్కాక్ నటుడు జిమ్మీ స్టీవర్ట్ మనని పతాక సన్నివేశానికి తీసుకువెళ్ళి డబ్బు పగ వగైరా కారణాలు లక్ష్యాలు లేకుండా కేవలం చంపడం కోసమే శాస్త్రోక్తంగా అతి జాగ్రత్తగా ఒక కూనీ చేసి పట్టుబడకుండా ఉండవచ్చా లేదా అన్న ఊహ మీద ఇద్దరు కుర్రాళ్ళు రూపు కూనీ చేస్తారు. కంపల్షన్ చిత్రానికి అదే ప్రాతిపది. తలా కోటీశ్వరుల బిడ్డలిద్దరూ న్యాయశాస్త్ర విద్యార్థులు కూడబలుకొని ఒక కుర్రాన్ని శాస్త్రోక్తంగా కూనీ చేస్తారు. దాన్ని ఒక కళగా భావించి పట్టుబడకుండా ఉండాలన్న పట్టుదలతో ఎంత నిద్ర పట్టక పనిచేసినా అందులో ఒకడు కళ్ళజోడు వదలరాని చోట వదిలి వేశారు. రోపు చిత్రంలో హంతకుల శవాన్ని దాచిపెట్టిన పెట్టె మూత దగ్గర ఉరితాడు ముక్క మరచిపోయినట్లే. అంత కట్టుదిట్టంగా తెలివైన వాళ్ళు చేసిన హత్యను పట్టుకొని హంతకులను బయట పెట్టడంలో అవడమే హిచ్కాక్ చిత్రం గమ్యం. జానుక్ చిత్రం కంపల్షన్ కథ కూడా అక్కడే ఆగిపోయిన దర్శక నిర్మాతలు బలవంతంగా చేసినందువల్ల ఆర్ఎస్ వెల్స్ భరోసాతో కొనసాగి ఈ రెండో భాగంలో కథ. ఆర్సన్ వెల్స్ లాయర్ వేషం వేయడం, ఆయన ఫ్రేమ్లోకి వచ్చేసరికి మనతో పాటు కథలోనికి పాత్రలు కూడా నానా కంగాళి పడి
వెనకబడి మర్యాద చేయబోవడం. అక్కడి నుంచి అంతా అమెరికన్ కామిక్స్, మళ్ళీ చవకబారు డిటెక్టివ్ నవలల్లా, పోలీసు వాడి ముందర పత్తేదారుడి ప్రతిభల, ఓ హాలీవుడ్ సినిమా హీరో మళ్ళీ చిరాకు, జాలి, నవ్వు పుట్టించే అతిశయం. హంతకులకు మరణదండన తప్పించడం వెల్స్ లక్ష్యం. మరణదండన మంచి చెడ్డల గురించి వినబడే వాదోపవాదాల్ని చదివిన మీద లాయర్ వెల్స్ చివరి జడ్జినే హడలగొడదు. ఈ పిల్లలు కావాలని ఆలోచించి బుద్ధిపూర్వకంగా హత్య చేశారు కాబట్టి దండన అర్హులంటున్నారు. రేపు వీళ్ళని ఉరేస్తే మీరు చేసింది అదే అవుతుంది. ఆలోచించి పథకం వేసి చేసిన కూలీయే అవుతుంది అని హడలేస్తారు. ఆ జూరర్లు ఉంటే తీర్పు బాధ్యత 13 కలిసి భరించవచ్చునని, ఇప్పుడు జడ్జి ఒక్కడే కాబట్టి బాధ్యత ఆయన ఒకటిదేనని బెదిరిస్తారు. అన్నిటి మించి ఆ లాయర్ అచ్చు ఆర్సెల్ వెల్స్ మళ్ళీ గొప్పవాడిగా, దర్జాగా, పొగరుగా కోర్టు గదంతా ప్రచారం చేసి అడిగిన వాళ్ళకి ఆటోగ్రాఫ్లు కూడా ఇచ్చి సినిమా నటుడిగా తిరుగుతూ వాదించడం జడ్జి మనసును మార్చేసి వినపడ్డ వాదాలే ఇలా ఉంటే వెల్స్ ఇటు మనకి అటు జడ్జికి కూడా వినబడకుండా గొలుక్కుంటూ అన్న మాటలు ఇంకా ఎంత లేసి గొప్ప ఆర్గ్యుమెంట్లు ఇమిడి ఉన్నాయో అని జడ్జి జడుసుకొని ఉండవచ్చు. ఏమో చెప్పదు. మొత్తానికి హాలీవుడ్ గొప్పగా చెప్పుకునేవాళ్ళు నటన మీద అందరి జోహార్లు అందుకోగలిగినంత ప్రయత్నం ఉన్న ఆర్ఎస్ వెల్స్ అభిమానులకు కూడా ఈ చిత్రం చూస్తే సిగ్గేస్తారు. చెత్త చిత్రాలు తీసే సామర్థ్యం, హక్కు గలవారు అనేక చోట్ల కూడా ఉన్నారని ధైర్యం కలుగు. 1959 సినిమా. భాస్కర్ ప్రొడక్షన్స్ మనోరం చెప్పదలుచుకున్న ముక్క తేల్చుకొని దాని చుట్టూరా కథ అల్లడం, సంఘటన కల్పించడం లోకం మీద కథల పద్ధతి. సినీ లోకం మీద తీరు చూపదలుచుకున్న సన్నివేశాలు, బుక్ చేయదలుచుకున్న నటులు అక్కడ ముఖ్యం. సరదాగా ఉండే సీనులు, ఏడిచేవి, నవ్వించేవి ఏర్పరచుకొని ఆ ధరిమేనా దాటన్నిటినీ కలిపి పట్టుకునేందుకు ఇరుసులు ఏర్పాటు చేస్తారనిపిస్తుంది. మనోరమ భాస్కర్ ప్రొడక్షన్స్ వారి చిత్రంలో కథ వరస కూడా ఇలాగే సాగిందని, ఇరుసు అర్భకమైందనిపిస్తుంది. అయితే అర్భకంగా కనపడేవన్నీ అర్భకాలు కావు, అసంభవంగా కనపడేవన్నీ అసంభవాలు కావు. బాలయ్య కృష్ణకుమారి సినిమా ఇది. ఇందులో చిన్నది మనోరమ ఒక కళ వారి బిడ్డడికి హృదయం పరటాయి. తీరా వెళ్ళి సంగతి నిశ్చయించుకునే వేళ ఆమెకు ఒక సమస్య ఎదురవుతుంది. కళ్ళు, ఉద్యోగం పోగొట్టుకొని వెనక దన్ను లేకుండా ఉన్న కన్నత పెంచి పోషించగల తల్లి కానీ, తిరగటానికి ఆస్తి కానీ లేని చిన్న తమ్ముడు తను అత్తవారింటికి వెళ్ళాక ఏం చెయ్యాలని అత్తవారు ఒప్పుకున్నా తండ్రి తనకు తెలుసు. ఈ విషయమై ఆ అమ్మడు ఓ రాత్రిపూట తన తెలుగు సినిమా ఛాయలతో మంచి చెడ్లా మాట్లాడుకుని తెల్ల చీర బొమ్మ త్యాగం చెయ్యమంటుంది అలవాటు. నల్ల చీర బొమ్మ పెళ్లి చేసుకో. ఈ రెంటినీ కాక దర్శక రచయితలు కూడా మరొక తండ్రినో భర్తనో సలహా అడిగితే ఇంత సినిమా కథ జరిగేది కాదని గిట్టని వాడు అనుకున్న చిన్నపిల్ల కాబట్టి తోచిన నిర్ణయం చేసుకొని తను ప్రేమించిన మోహంతో పెళ్లి చేసుకోనని చెప్పి ఊరు వదిలి వెళ్ళిపో, చక్కాపో. ఈ అంశమే మనోరమ చిత్రంలో కొత్త. ఆ తరువాత మంచి అక్కగారు
త్యాగం. ఒక చిన్న ఉద్యోగం చేస్తూ మీరు సినిమాకి ఆలస్యంగా వెళ్ళిన కృష్ణకుమారి వాలకం చూస్తే 2 ఏళ్ల క్రితం ఈమె దారుణమైన త్యాగం చేసి ఉంటుందని సులువుగా తెలిసిపోతుంది. తమ్ముడిని పెంచి పెద్దవాణ్ణి చేసి పెళ్లి చేయిస్తుంది. పాత సినీ అనుభవాలను బట్టి కొత్త కోడలు వచ్చాక మనోరమ మీద దొంగతన నేరం మోపబడుతుందని మీరు ఊహిస్తే అక్షరాల రైట్. అక్కడి నుంచి ఆమె ఒక చక్కని నేపథ్య గీతం సాయంతో స్వగ్రామానికి నడిచి వచ్చి తాను ప్రేమించిన డాక్టర్ ఇంట్లోనే అతడి కుమారుడికి దాదిగా చేరు. ఈ అబ్బాయి కూడా మనోరమ వెళ్ళిపోయిన తర్వాత ఏమంత కులాసాగా ఉండడు. మనోరమ బదులు మనోరమను తల్లి బలవంతాన పెళ్ళాడిన కోలుకోక ఏలుకోక నానా క్షోభాపడ తాను పడతాడు. చివరకు విసిగెత్తి దేశాంతరం ఇక్కడ మనోరమ తమ్ముడు పెరిగి ఉద్యోగస్తుడై అక్కగారిని ఇల్లు వెళ్ళగొట్టేవారు. ఓ 10-16 ఏళ్ల పాటు క్షుణ్ణంగా వైద్యం చదువుకొని డాక్టరై వస్తారు. మనోరమ కారు కింద పడితే ఆపరేషన్ చేసి కాపాడాడని అనుకోకండి. అలాంటివి పెట్టి కథను పాడు చెయ్యాలి. ఉన్నవేవో ఆరంభంలోనే తన ఇంట్లో దాదిగా మనోరమను చూడగానే గుర్తి తన క్షోభ తెలిపి తనను మన్నించుకోమని ప్రాధేయపడి మనోరమ అతన్ని మందరించి కట్టుకున్న పిల్ల చాలా యోగ్యురాలని ఆమెను ఏలుకొని సుఖపెట్టమని ఇదంతా వింటుంది లేండి. డాక్టర్ భార్య కథ విషమ స్థితికి వచ్చిందని పూర్వాపరాలు, బాక్సాఫీస్ సూత్రాలు, సంప్రదాయాలు, తెలుగు సినిమా చివర హీరోయిన్లే మిగలాలన్న మర్యాద ఆలోచించు. 10-12 ట్రక్ షాటులు టెక్నికల్గా మదనపడు. మనిషి మొహంలో గ్రాఫిక్ బాధను చూపలేకపోతే ఫోటోగ్రాఫిక్ సాధించు. ప్రేక్షకులకు ఆఖరికి సాటి పాత్రలకు కూడా ఆమె పట్ల సానుభూతి ఉన్న దర్శక రచయితలకు మార్గాంతరం కుదర. ఎలాగా కళ్ళు తిరుగుతున్నాయి కాబట్టి మేడ మెట్ల వేయించి సహజంగా దొర్లిపోమ్మని ఆమెకు సలహా ఇస్తుంది. ఆమె ఆ సలహా మన్నించి ఖర్చయిపోవడమే కాక పోయే ముందు భర్తను మనోరమను కలిపి పిల్లాన్ని అప్పగించి కళ్ళు. ఈ విధంగా పాత మార్గంలో కొత్త అడుగులు వేసుకుంటూ సాగిన ఈ చిత్రం ఇటీవల చిత్రాల కన్నా మెరుగుగా కాలక్షేపానికి యోగ్యంగా డాక్టర్గా బాలయ్య సబబుగా నటించారు. 3-4 తెలుగు చిత్రాల్లో నటించి కూడా మితిమీరలేకపోవడం వల్ల బాలయ్య మున్ముందు ఈ స్థాయిని స్థిరపరచుకొని రాణిస్తాడని ఆశపడి మనోరమ పాత్ర ధరించిన కృష్ణకుమారి అందంగా సాఫీగా విక్క సినీ మార్పు త్యాగిగా కనిపించడానికి కృషి చెయ్యకపోతే ఇంకా రాణించేదనిపిస్తుంది. అయితే ఇద్దరు జపానీయులు జర్మన్ వ్యాకరణం గురించి, ఉచ్చారణ గురించి ఫ్రెంచి భాషలో వాదించుకున్నట్టు ఎదటి వాళ్లను హైరాణా పెడుతూ తాను పడుతూ మాట్లాడే తండ్రి పెరుమాళ్ళని సముదాయించే జీవి అంతకన్నా మహాత్యాగిగా పొదుపెట్టిన పెద్ద అపరాధం కాదా? అలా అతిగా వ్యవహరించే తల్లిదండ్రులు ఉండటం అసంభవం అనటండి ఈ కథకి ప్రాతిపదిక అయిన మనోరమ పెళ్లి నిర్ణయంలాగానే అదీసం. మిగతా వారిలో డాక్టర్ తల్లిగా మాలతి సమర్థవంతంగా క్యారెక్టర్ యాక్షన్ చేసి భార్యగా ఆదోని లక్ష్మి దయనీయమైన పాత్రలు దయనీయంగా నిర్వహి స్థూలంగా ఛాయాగ్రహణ సమయంలో దర్శకుడుగా దర్శకత్వం చేయాల్సిన వేళ ఛాయాగ్రహుడుగా వ్యవహరించిన కమల్ ఘోష్ ఈ కథలో హరనాథ్ మనోరమ తమ్ముడు అక్కను వెళ్ళగొట్టేందుకు పశ్చాత్తాపం పడేవేళ ఎలా వ్యవహరించాలో తేల్చుకోనందు ఆ భాగం చిత్రంగా హరనాథ్ నటన 2వ రకం సాంఘిక నాటకంలో 4వ అంకంలా తయారు. అంతకు ముందర సన్నివేశాల్లో హరనాథరాజు హాయిగా తిరిగి ఈ చిత్రంలో కథ ముందుకు సాగటానికి ఆధరిమేన ఆగడానికి తోడ్పడిన రమణారెడ్డి సూర్యకాంతం విడిగా జమిలిగా కూడా హుషారైన హాస్యం చేసి ఎక్కడికక్కడ ప్రేక్షకులను
కొన్ని చోట్ల మాటలు చేష్టలు కట్టు తప్పిన మొత్తం మీద జీవితంలోలా తెలుగు సినిమాలో కూడా సుఖ దుఃఖాలు ఒకటి వెంట ఒకటి రావాలన్న సూత్రాన్ని మన్నించి తెలుగు సినిమాలకు జీవితానికి సంబంధం లేదని గిట్టని వాళ్ళు చేసే విమర్శను పడగొట్టిన దర్శకుడు ఈ సందర్భంలో అభినందనీయ. కథావస్తువుకు తగ్గ విషయంగా సముద్రాల జూనియర్ ఈ చిత్రానికి సంభాషణలు రాసి రక్తి కట్టడానికి తోడ్పడు. పాటలు కొసరాజు సముద్రాల కట్టె. పాటల గురించి చెప్పుకోవాల్సిందంతా లేకపోయినా రమేష్ నాయుడు సంగీతం లలితంగా సుకుమారంగా, హిందీ గాయకుడు ఫరత్ మహమూద్ చేత తొలిసారి 3 పాటలు పడి ఆయనతో సుశీల పడి పాటలన్నీ శృతి మధురంగా మృదువుగా. చిత్రం ఆరంభంలో నేపథ్య వాద్య సంగీతం కూడా అత్యంత ఆహ్లాదంగా ఉంది. 1959 సినిమా అభిమాన్. ఫిల్మ్స్థాన్ వారి చిత్రం అభిమాన్ మద్రాస్ స్టార్ టాకీస్లో మే 3న విడుదలై మహేష్ కౌల్ దర్శకత్వంలో తయారైన ఈ చిత్రంలో అమితాబ్, శేఖర్, చాంద్, ఉస్మాని, మహమూద్ అనే కొత్త నటుడు, యాకూబ్ ప్రభృతులు పాల్గొని. సంగీత దర్శకుడు అనిల్ విశ్వాస్. కథ 2 అమ్మాయిలు BA పట్టా తీసుకోవడం, ఒక అమ్మాయి పట్టాతో పాటు బోలెట్టెక్కువ స్త్రీ స్వాతంత్రం గురించి సమకాలిక దురభిప్రాయాలు కూడా సంపాదించుకోవడం. రెండో అమ్మాయికి విద్య యొసగెను వినయంబు. ఇద్దరికీ వాళ్ళ నాన్న పెళ్లిళ్ళు చేశాడు. ఇద్దరిలో బంగారు తల్లికి దొరికిన భర్త నైట్ క్లబ్ వాలా జాతీయ. అలాగే పెంకి ఘటం ఆయన రెండో పిల్ల మొగుడు బంగారు తండ్రి. అందుకని దాంపత్యాలు కోసం. దానికి తోడు మిస్టర్ క్లబ్వాలా మరదలను పెడదారిని పెట్ట ప్రయత్నిస్తుంది. చివరికి అతగాడి భార్య అత్తగారి ప్రోత్సాహంతో యుక్తి భర్తకి తన మీద అపోహ కలిగే పరిస్థితి విలక్షణంగానైనా నలుగురి జీవిత ధ్వంసం కాగల విధంగా కథ నడుస్తుంది. ఆ క్షణం వచ్చేలోగా దర్శకుడు అపోహలు సర్ది చెడ్డవాళ్ల చేత క్షమాపణ చెప్పి లెంపలే కథ ముగిస్తారు. భారతీయ సతికి భర్త తోడిదే లోకం. BA పాస్ అయినా అంతే. సాంఘిక ప్రయోజనం చెప్పాల్సిన అవసరం వల్ల ఈ సంగతిని దర్శకుడు తెర మీద చెప్పిన విధం 13,000 అడుగుల పొడుగ్గా సాగి దారిలో బాగులేని పాటలు 3, దాటడం కష్టమనిపించే నృత్యాలు ఉన్న వాటిలో జానపదం పట్టీలో ఉన్న పాట ఒకటి బాగు. అందుకు పరిహారంగా ఆ పాటను చిత్రించిన విధం వికారంగా. ముఖ్యంగా 2 దంటల కథల మధ్య మార్గంగా మరో పాతకాలపు భార్యాభర్తల కథను కూడా జోడించడం కొంత భాగం చక్కని నూరంకాల సాంఘిక నాటకంలా తయారై. ఉత్తరార్ధంలో కథ మటుకు రక్తి కట్టి చక్కగా చిన్న సన్నివేశాలు కొన్నిటి దర్శకుడు మనోహరంగా చిత్రించారు. ఈ చిత్రానికి నటన ప్రధానాకర్షణ. బంగారు తల్లిగా చాంద్ ఉస్మాని, భర్తగా మహమూద్, పెంకి పిల్లగా అమిత, ఆమె ప్రాణేతరుడుగా శేఖర్, పెళ్ళిళ్ళ పేరయ్యగా కమిషన్ గా యాకూబ్ మంచి నటన ప్రదర్శించి యాకూబ్ ఇందులో నిస్వార్థ సేవ పరాయణుడిగా ఉంది. అతని సూత్రం ఒకటే, కర్బలా ఓ బల. నువ్వు మంచి పని చేయి, నీకు మేలు కరు. కర్బలా ఓ బల, కర్బలా ఓ బల. మంచి పని చెయ్యి, నీకు మేలు కలుగుతుంది.
ఈ చిత్ర నిర్మాతలు కొంచెం దూరం ఆలోచించి ఈ చిత్రాన్ని ఇంకొంచెం దిద్ది రుద్ది కొద్దిగా పొట్టి చేస్తే చిత్రం మరింత ఉభయతారకంగా ఉండేది. కర్బల ఓ బల, కన్నె పిల్ల మనసు అద్దం లాంటి, అందులో తాళి కట్టేవాడి బొమ్మ పడగానే అది పటంగా మారిపో. ముత్యాల ముగ్గులో సంగీతం. ద ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ. అమెరికన్ రచయిత రాసినటువంటి ఈ నవల నోబెల్ ప్రైజ్ తెచ్చు. చచ్చినా సరే మనిషి ఓడిపోవటం మాత్రం ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన నవల మాత్రం జరగదన్న మహావాక్యాన్ని, సార్వకాలికమైన దాన్ని స్థాపించే హెమింగ్వే నోబెల్ బహుమతి కథ ద ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ చలనచిత్ర అనువాదం గత వారం మద్రాసు న్యూ ఎలిఫెంటన్లో ఆడి వెళ్ళింది. స్పెన్సర్ ట్రేసీ ఈ చిత్రాన్ని నటించారు. సంగీత దర్శకుడు డిమిట్రీ హైనోస్, థర్డ్ మ్యాన్ థియోంకిన్ వ్యాఖ్యాని, దర్శకుడు జాన్ స్టర్స్జీ దృశ్యాలు సినిమా అన్న మాటకి చలామణిలో ఉన్న అర్థాన్ని బట్టి కొన్ని చలనచిత్రాలను ఆ పేరుతో పిలుచుకోవటం మంచిదే కాదు. ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ సినిమా కాదు, హెమింగ్వే చిన్న మాటల, చిన్న వాక్యాల కావ్య అనుభవం, ఒక్క భావానికి రూపకల్ప. అందువల్ల దర్శకుడు దీని కథ ఆ ప్రకారంగానే ఆవిష్కరించారు. మనం కథ చదువుతున్నప్పుడు చక్షురక్షర సంయోగం నుంచి పుట్టే బొమ్మలని వరుసగా పేర్చుకోవచ్చు. ఆరంభంలో 10 నిమిషాల పేసే క్యూబన్ పల్లెటూరిలో తెల్లవారుజామున దృశ్యాలు ఘనీభవించిన సౌందర్యంలా చూపి, ఆ తరువాతంతా సముద్రంలో పడవలో జాలరిలో కిటకిటలాడుతున్న ఆత్మవిశ్వాసం, విజయాకాంక్ష. అతను వయసు మీద ఉన్నప్పుడు గట్టివాడని అందరికీ తెలుసు. ఇప్పుడు వయసు అతని మీద పడటంలో అతనికి ఇంకో చిన్న కుర్రాడికి మిగతా వాళ్ళ గురి ఎలాగైనా ఓ పెద్ద చేపను పట్టి తేవాలని బయలుదేరి. అతడు ఎవరిని ఒక పెద్ద చేపపై, కానీ దానికి బోలెడంత ఆత్మవిశ్వాసం, మొండితనం, బతకాలన్న ఆశ. అందుకని అది పైకి తేలకుండా గుట్టుగా గుంభనంగా సముద్రం అడుగున ఉంటూనే యుద్ధం సాగించింది అతను దాని వెంట అలాగే మొండిగా 3 రాత్రింపవళ్లలోకి సముద్రం మీద చాలా దూరంలోకి చొచ్చుకు వెళ్ళి ఎవరు చేప ఎవరు ఎర అన్న ప్రమాదంలో మునిగే పర్యంతం వెళ్ళి చివరికి చేప ప్రాణం ఓడిపోయినా చచ్చి సాధించబడి తెలుగు ప్రయాణంలో అదే స్వర చేపలను ఆకర్షించిన ఎర్ర చేపగా తయారై మొసల జాలని తన విజయ ఫలాన్ని స్వరచేపలను కబళిస్తూ ఉండగా కడంటిన ప్రాణాన్ని ఆశ కూడా తీసుకొని కాళ్ళ చేతుల పెద్ద స్వరచేపల మందతో పోరాడి వాటిని తరమగొట్టి చివరికి మిగిలింది అతని విజయం తాలు అస్థి పంజరమే అయిన మొత్తానికి అది విజయమే. మసలాడిలో శక్తి సామర్థ్యాలను చూపి మిగతా వారి సంభ్రమ చకితులను చేసిన విజయం. సముద్రంలో 3 రోజులు పోరాడి మానవుడికి పరాజయం లేదని ధైర్యం చెప్పే మహావాక్యాన్ని గట్టున తెచ్చి పడేసిన ఘనత అతనికే దక్కే. కానీ ఈ ముక్క అతనే చెప్పుకోవడం ఏమంత అద్భుతంగా ఉండదు. పలకని స్వరంలా, అర్ధోక్తిల ధ్వనిల ఎదటి వాడిలో రావలసిన ఊహ వచ్చే విధంగా విషయాన్ని చెప్పడం కళాత్మకమైన శిల్ప లక్ష్యం. స్ట్రేఫీ ఎంత బాగా నటించిన, స్టర్జన్ ఎంత జాగ్రత్తగా చిత్రించిన ఆ భావం మనలో కలగదన్న భయం చేతను
స్ట్రీస్ ఎరతాడు బిగలాగి హడావిడిలో ఉన్న విశ్రాంతి తీసుకున్న అతని కథను నేపథ్యంలో నుంచి మనకు వివరిస్తూ వచ్చిన ఆసామి కాల్షీట్ ఇవ్వకను దర్శకుడే మానవుడు మరణించవచ్చు కాక పరాజయం మాత్రం పొందడు అనే నీతి మాట ఈ కథకు ముడి సరుకే తప్ప ఆలోచన ఏమాత్రం కాని ఆ జాలరి నోటనే అనిపించేశా. ఈ నవల గురించి కోలాప్రగడ సత్యనారాయణ గారు అనుకుంటా, బహుశా పెద్దవాళ్ళు భారతీయ సాహిత్య పరిషత్ మీటింగులో మాకు ఒకసారి ఆయన ఒక గొప్ప ఉపన్యాసం ఇస్తూ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి మాట్లాడుతూ వీళ్ళిద్దరూ నడిచి వెళ్తారు ఎక్కడికి వెళ్ళిన గురు శిష్యుడు, ఆయనకు శిష్యుడు ఈయన కోలాపురం వెళ్తుంటే, ఎరా అబ్బాయి ఈ సంవత్సరం నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో తెలుసురా సాహిత్యంలో. నాకేం తెలుస్తుంది గురువు గారు, నేను చూసారా పెట్టాను. ఓ ఏం చదువుకున్నారా మీరు అన్నారు. ఎవరికి వచ్చింది గురువు గారు అన్నారు. ఆయన చెప్పిన మాటలే నేను చెప్తున్నాను. ఏం లేదురా, ఎర్నెస్ట్ హెమింగ్వే అనేటువంటి అమెరికన్ రైటర్కి వచ్చిందిరా నవల రచయిత. ఎలా గురువుగారు ఎందుకు వచ్చిందా? ఏం లేదురా, మనం మర్చిపోయిన దాన్ని ఆయన గొప్పగా ఆ మాటగా చెప్పాడురా. ఏం చెప్పాడు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చెయ్యటమే నీ ఫలితం నేనిస్తాన్రా అన్న భగవద్గీత సూత్రాన్ని తీసుకున్నాడు రా వాడు. ఆ హృదయం పట్టుకున్నాడు, దాంతో కథ అలేశాడు. దీన్ని నోబెల్ కొట్టాడ్రా అని ఆయన చెప్పాడు. నేను ఉన్న ఆ మీటింగ్ ఇది 1959. వీణా ప్రవీణ్ వీణావాణిలో లాలిత్యానికి, దేవికి, శాస్త్రీయతకు, నవ్యతకు ఈమని శంకర శాస్త్రి గారి పాణి పెట్టింది పేరు. విద్యపై ప్రభుత్వం దానిని సవ్యంగా నడపగల విచక్షణ నిగ్రహం, చక్కగా ఉపయోగించుకోగల భావుకత, అందుకు తగిన ప్రయోగశీల, దానికి కావాల్సిన సాహసం, ఆత్మవిశ్వాసం కూడబలుకొన్నట్టు గుమిగూడే అరుదైన సందర్భాలు ఆయన వీణ మీటు మేటిదని పండితులంతా మెచ్చుకొండ. శంకర శాస్త్రి గారు న్యాయనికుల వంశంలో పుట్టి పెరిగారు. తండ్రి అచ్యుతరామ శాస్త్రి గారి వద్ద శాస్త్రం మాత్రం పరిగ్రహించి కొద్ది కాలంలోనే తనకొక శిల్పాన్ని తానే సృష్టించుకొని తనే కొత్త తరానికి తానే స్వరపడి మీ ఒక సంప్రదాయానికి నాంది వ్రాస్తారు. కళ ఆలంబనంగా పుట్టిన శాస్త్రాన్ని కళను శాసించి నిర్బంధం చేసేటువంటి శాస్త్రాన్ని ఎంత అద్భుతంగా ఆయన బొమ్మ వేశారో బాబు గారు. దొరలవాటు అది గతమైన మార్గమని మార్గం చెప్పదగు సంప్రదాయం అటు ఇటు ఆకాశ కుడ్యాలు కట్టి ఇదే దారి అదే దారి అనిపింపచేసే వంచనా శిల్పాన్ని అవలంబిస్తుంది. చూడ్డానికి మెత్తనివాడైన నిజానికి గట్టివాడైన శాస్త్రి గారు ఈ రెంటిని కాదన్న రోజు, ఈ దారి నాదన్న రోజు తోటివారికి మేటివారికి కూడా ఉట్టి పోకిరిగా కట్టు తప్పుతున్న నాయకుడిగా కనబడి, అయినా మొండికెత్తి జనరంజకం కాని సంగీతం కానేరదన్నదొకటి గీటురాయి. కళ నిత్య వర్ధిష్ణువన్న మహావాక్యం జీవితంలో కూడా మన్నించదగ్గదన్న సూత్రం ఆయన ప్రయోగ సాధన నాద ఆరాధన సాగించారు. తలపాగా చుట్టుకొని ఊపిరి సలపకుండా కండువాలు వేసుకొని హఠం పెట్టి కూర్చుని రాగిణలతో సరాగాలాడారు. గిలిగింతలు పెట్టి చిరునవ్వు లొలికించి
కొత్త దారుల వెంట తీసుకువెళ్ళి కొత్త దృశ్యాలు చూడి వాద ప్రతివాది ప్రసరాల అపూర్వమైన భేటీలు ఏర్పరచి కొత్త స్నేహాల పట్ల ఉత్సుకత కలిగించి నవరస స్వరాలతో అలరించిన అందాలకు అద్దాలు పట్టి నూరేళ్ల నాడు శుద్ధ స్వరాలనే శాస్త్రీయమైనవని ఇప్పుడు ఎన్నో కొత్తవి వచ్చి ఇంకెన్నో రావాలి అని వాదించి సంగీతానికి జన్యం గమ్యం ఓంకార్ అవి తప్పనంతవ మధ్యలో ఎన్నో విధాల విహరి ఓంకారం విశ్వరూప బహుముఖాల దర్శించవచ్చునని నిరూపించారు. ఇవన్నీ ఇన్ని వాక్యాలను చెప్పే చొరవ ఉంటే శాస్త్రి గారు ఇంకా చాలా గొప్పవాడనిపించుకునే వారే కానీ ఆయన వాదమంతా వీణ తంత్రి నాదమే. ఔత్తరాహిక దాక్షిణాత్య సంగీత రీతుల సమ్మేళనం సాధించే శ్రవణానందం ఆయన వీణ మీద మీతి చాట. ఉత్తరాదిన ప్రసిద్ధ సితార్ విద్వాంసుడు అబ్దుల్ హలీం జఫర్ ఖాన్తో ఆయన చేసిన సంయుక్త గాన సభ సర్వుల ప్రశంసలు అందుకొని ఆ సమ్మేళన వాదానికి మరింత బలం చేకూరి. ఎవరెస్ట్ విజయం సందర్భంగా ఆదర్శ శిఖరారోహణ మధుర స్మృతి వరతరంగి వేణు ప్రణయం వేణువులతో సింఫని ఉదయ వసంతం ఆమనికి ఈమని స్వాగతం వంటి సమ్మేళనాలు సింఫనీ కూర్చిన మొదటి రచయిత ఆయనే. పాశ్చాత్య శిల్పమైన దానికి భారతీయత ఉందనిపించే రీతిగా చేసిన ఈ కృతులలో అద్భుత ప్రయోగాలు ఎన్నో. స్థాయి వారీగా ఎన్ని ఏర్పరిచిన గాత్రాలు స్వర సమ్మేళనం విశిష్టమై ధనంజయుని ధనుష్ఠంకారంలా ఈమని వారి వీణాఝంకారాన్ని ఒక విశిష్టతకు ఆయన రాగ ప్రస్తారాన్ని స్వరకల్పన శిల్పాన్ని ఆ వీణ పోయి మూర్ఛనలకు ఒక ప్రత్యేకత. వేద మంత్రాలు ఆయన వీణ ఉచ్చరించిన అది ఓంకార కోశవతి అయి హృదయంలో మారుమ్రోగుతుంది. బాధ భక్తి ప్రేమలపై ఆయన వ్యాఖ్యానించిన ఆయన మూర్ఛన ఉదాత్తమైన ఉపన్యాసాల హత్తుగా రాగలతాంతాలు త్యాగరాజు స్వామితో ఆడిన సరాగంలో వారిద్దరి పరస్పరం ఉన్న అనురాగాల కోమలంగా పరిమళ భరితంగా భాషిస్తారు. మళ్ళా ఒక్కసారి ధనుంజయుని ధనుష్టంకారంలా సాగే ఈమని వారి వీణాఝంకారానికి ఒక ప్రత్యేకత విశిష్టత. ఆయన రాగ పరస్పరాన్ని స్వరకల్పన శిల్పానికి ఆ వీణ పోయే మూర్ఛలు ఒక ప్రత్యేకత. వేదమంత్రాలు ఆయన వీణ మీద ఉచ్చరించిన అది ఓంకార కోశవతి అయి హృదయంలో మారుమ్రోగుతుంది. బాధ భక్తి ప్రేమలపై ఆయన వ్యాఖ్యానించిన ఆయన మూర్ఛనలు ఉదాత్తమైన ఉపన్యాసాలై హత్తుపడు. రాగలతాంతాలు త్యాగరాజు స్వామితో ఆడిన సరాగంలా వారిద్దరికీ పరస్పరం ఉన్న అనురాగాల కోమలను పరిమళ భరితంగా భాషిస్తాయి. హ్యాట్స్ ఆఫ్ టు వెంకటరమణ. ఆర్టిస్ట్ మూడిని గొప్పగా పిక్చర్ చేస్తాడులే అని ఒక బొమ్మ వేశారు, గీశారు బాపుగా. వాడెవడో అన్నట్టు తివిరి ఇసుమన తుండేటి కొమ్మల తైలంబు తీయవచ్చు వాడి దొంప తెగ. చిన్న డైలాగులో 3 సార్లు తాపెట్టి రాశాడన్నాడు విక్రమార్కుడి మార్కు సింహాసనం. ఘంటసాల గారి మీద బాపు కార్టూన్.
గీతాలకు ముందు ఉపోద్ఘాత, రాగాలలో భావోద్వేగ, స్వరాలలో నిత్యఖేల్, గొంతు కంచు ఘంటలి, అసలు పేరు గానలోల, మారు పేరు ఘంటసాల. గీతాలకు ముందు ఉపోద్ఘాత, రాగాలలో భావోద్వేగ, స్వరాలలో నిత్యఖేల, స్వరాలతో నిత్యఖేల, గొంతు కంచు ఘంటలీల, అసలు పేరు గానలీల, మారు పేరు గంట. ఇవాళ సినిమా లాస్ట్ శభాష్ రామ్. పేరు వాళ్ళకం చూసి శభాష్ రాముడు అనే డబ్బుంగి సినిమా అనుకునేవాడు పందెం కడితే చిత్తుగా ఓడిపో. నిజానికి అది డబ్బింగ్ చిత్రం కాకపోవటమే కాక ఉత్సాహకరమైన కాలక్షేపానికి యోగ్యమైన తెలుగు చిత్రం. నీకు అభిలాష ఉంటే కాయకష్టం పట్ల గౌరవం గట్రా పెంచుకోవడానికి సదుపాయం కలిగించే చిత్రం. ఇందులో రిక్షారాముడు నిజంగా రిక్షారాముడు కాదు. పూర్వాశ్రమంలో లాల్చీ పంచా కట్టి తిరిగిన సోషల్ హీరో. గోదావరి వరదల వల్ల ఆస్తి పోగొట్టుకొని పెళ్ళాం బిడ్డలతో హైదరాబాద్ చేరి గౌరవప్రదమైన జీవనోపాధికి సైకిల్ రిక్షా తోలడం అంతకు మించి మార్గాంతరం లేదని ఆ పని. అందులో మిగిల్చిన డబ్బుతోనే తమ్ముడు రమణమూర్తి అయితే మీరు ఊహించారు. ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళమ్మకి ఒట్టేసి చెప్పారు, తమ్ముడిని చదివిస్తా, టెన్నిస్ ఆటకు సదుపాయం చేస్తా. దేవిక రామారావు. భూపతి అనే దొంగల దొర హాలీవుడ్ అపరాధ చిత్రాలు చూసి అవన్నీ కల్తీ లేని నిజాలని పొరబడి లక్కీ స్టార్ కార్నివల్ అని ఒకటి ఏర్పాటు. దాని చాటున ఉంటూ ఘరానా దొంగతనాలు చేసి ఒక గుహలో భూగర్భ మందిరాల మీట నొక్కితే ద్వారాలు తెరుచుకోవడాలు వగైరా ఆధునిక బాలనాగమ్మ మాయల పకీర్ సెట్టు కట్టుకొని ఉండగా ఒకనొక రీల్లో లక్ష్మీ రిక్షారాం భూపతికి సవారీ కట్టి అత ఆట పట్టు సంగతి తెలుసుకోవటం జరుగు. భూపతి ముఠావాళ్ళు అతన్ని గాయపడి తమ గుట్టు బయట పెడితే నీ పెళ్ళాం బిడ్డల్ని ఖర్చు రాయిస్తాం అని భయపెట్టి తప్పు. రిక్షారాముడికి తమ్ముడు ఆ ఊరి పోలీస్ కమిషనర్ గారి అమ్ముడితో టెన్నిస్ ఆడి డ్యూయెట్టు వాడి అన్నగారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు రిక్షాలకి డబ్బు గడించబోయి కమిషన్ గారి అనుగ్రహాన్ని గౌరవాన్ని వారి అమ్మాయి అనురాగాన్ని సంపాదించుకో. ఈలోగా అతని పరీక్షకు డబ్బు కట్టడం కోసం రిక్షారాముడు డాక్టర్ మాట వినకుడు రక్తం కారుతున్న కాలుతో సైకిల్ రిక్షా పందెంలో పలు 200 బహుమానంగా గడించి చూడగా ఇదంతా వచ్చి సినిమా కథలా ఉందని మీరు అనుకుంటే రైటేనని దర్శక నిర్మాతలు కూడా ఠంగున ఉప్పేసుకున్నారు. పూర్వాశ్రమంలో ఇది బడాభాయ్ అనే హిందీ సినిమా. తర్వాత తమ్ముడు మోహన్ బిఏ పరీక్ష ఇచ్చి యూనివర్సిటీ మొత్తం మీద ఫస్టున వస్తుంది. అటు ఈ సంఘటన మరోవంక ఆమె కుమార్ బుద్ధిగా దొంగల్ని పట్టుకొని వచ్చి ఖైదులో వెయ్యడం, వాళ్ళతో కలిసి తిరుగుతున్న వైనం తెలియరావడం, ఇవన్నీ చూసి అసలే సబ్ ఇన్స్పెక్టర్గా కూర్చొని ఇరుగదిలో చికాకుగా ఉన్న కమిషనర్ గారు ప్రాణం కంగారి మోహన్ బిఏకు గబుక్కన ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇచ్చే కూలీ దోపిడీ నేరాల కేసులన్నీ అతడికి అప్పగించారు. ఎవరిని అడిగిచ్చావని గవర్నమెంట్ వాళ్ళు గట్టిగా అడిగితే నా బిడ్డనే ఇచ్చాను, నీ ఉద్యోగం ఇవ్వడానికేమి అని జవాబిచ్చేందుకు వీలు కూతుర్ని అతడికిచ్చి పెళ్లి చేయడానికి ఏర్పాటు. ఈలోగా దొంగల ముఠా వాళ్ళు వార్షన్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక కూనీ నేరం, ఒక చోరీ నేరం చేసి 2 రిక్షారాముడికి అంటగట్టే ఏర్పాటు చేసి ఎదురుగా ఉన్న సాక్ష్యాన్ని బట్టి ఇన్స్పెక్టర్ మోహన్ అన్నగారి చేతికి బేడీలు వేసి ఖైదుకు తీసుకెళ్ళి చూడటానికి సినిమా కథ అయిన ప్రతివాడికి కంటనీరు తిరిగేలా ఉద్వేగభరిత ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు
దర్శకుడు సిఎస్ రావు. ఎన్టీ రామారావు, రమణమూర్తి ఇందులో అతి సమర్థంగా, ముఖ్యంగా రామారావు నటన విశేషించి మెచ్చుకోతాయి. తర్వాత కథ మీకు ఊహించుకోగలిగిన వెండి తెర మీద కూడా ఓసారి చూడదగిన విధంగా అందమైన సినీ మెలికలతో తమ్ముడు దొంగల ముఠా ఉచ్చులో చిక్కుకున్నాడని విని అంతవరకు దొంగల ఉనికి పట్టు గుట్టుగా దాచిన రిక్షారాం పోలీస్ సహాయంతో ఖైదు నుండి పారిపోయి సరాసరి గుహకు వెళ్ళి ఉత్సాహకరమైన యుద్ధం జరిగి దొంగలు దొరికి చివరన సన్మాన సభ, పెళ్లి, గ్రూప్ ఫోటో మామూలు. ఖైదు నుంచి పారిపోయిన దొంగల్ని పట్టుకున్నందుగా రిక్షారాముణ్ణి అభినందించిన కమిషన్ గారు సెన్సార్ హాల్ అభినందిస్తూ మనం ఇంటికి దారిలో పదే చెప్పుకునే అంశాలలో రిక్షారాముడుగా రామారావు ఉత్సాహభరిత నటన, అతని ప్రతిగా రమణమూర్తి పాత్ర నిర్వహణ, పాకెట్ మార్గా రేలంగి పాత్ర చిత్రణ, అందులో ఆయన దర్శకుడు కలిసి చేసిన సున్నితమైన నగిషీలు మరీ చెప్పు. తొడుకు బెడుకు లేకుండా నిండుగా స్థిమితంగా నటించిన ప్రమీల అనే దేవిక కూడా ప్రశంసింది. కనిపించిన కాశీప్ అతి సహజంగా అతను దొంగల్లో చేరుతాడు, పట్టుకుంటాడు తెలియకుండా నటించిన కాంతారావును కూడా మెచ్చుడు. కేవీఎస్ శర్మ లోగడ తన వేషాలు బాగా చేశాడు కాబట్టి మనకి అతని మీద గౌరవం కాబట్టి ఇందులో అతని గురించి అట్టే మాట్లాడుకో. దొంగల ముఠాలో కేసేస్తూ ఆర్ నాగేశ్వరరావు విగ్రహంతో నటనలో నిగ్రహంతో కూడా నైట్ క్లబ్ డ్యాన్సులు లేకపోతే అతని పాత్ర ఇంకాస్త బాగుండే. పాత్ర మాటలతో చేతలతో దర్శకుడు దాచిపెట్టిన లోపం లేకుండా పోతే గుమ్మడి పాత్ర గల హోదా తరహా సముచితమైన పద్ధతిలో సాఫీగా హాయిగా సౌలభ్యం తెలిసిన వాడు నటించాడన్న సంగతి ఈ కథలో ఆసుపత్రి వాళ్ళు కూడా పోలీసు వాళ్ళలాగా చాలా మంచివాడు. సుశీల కంఠం ఎరుగు తెచ్చుకుంటే రేయి మించెనోయి రాజా అనే పాటను ఆసుపత్రిలో పాడనిస్తారుట. చాలా మంచి పాట, హాయిగా. ఇది కలకల విరిసే జగాలి పులకించనే ఆమె పాట. సంగీతం ఘంటసాల, రమణమూర్తి, మాలినితో ఆ పాట చిత్రణ కూడా మరొకటి ఒక అలవ పాటకు అనుకరణ అయితే అయింది కానీ వినటానికి కాలక్షేపానికి కావలసిన అన్ని హంగులు ఉన్న చిత్రం శభాష్రామ్ 1959. బాబోయ్ పావలా ఇస్తే రేలంగోడి కామిక్కు చేసి చూపిస్తా, ₹1 ఇస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఒక కార్టూన్ తీశారు బాపు గారు. అనగనగా 3 పిక్చర్లు అని విక్రమార్కుడి మార్కు సింహాసనం కథ ఒకటి చెప్తారు రేపు.